విశాఖపట్నం నుంచి అయోధ్యకు ఒక ప్రత్యేక రైలు విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుంది. విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఆ అయోధ్య రాముని, బాలరాముని దర్శించుకునేటువంటి భాగ్యం చాలా త్వరగా కలగటం చాలా సంతోషం. ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామని చెప్పగానే పెద్ద సంఖ్యలో భక్తులు ముందుకొచ్చి తాము వెళ్ళటానికి, యాత్రలో భాగస్వాములు కావటానికి, యాత్రకు వెళ్ళటానికి సిద్ధం కావటం జరిగింది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఈ రైల్లో 1344 మంది రిజర్వ్డ్ బర్త్స్లో చాలా సౌఖ్యంగా ప్రయాణించనున్నారు. కేవలం 1735 రూపాయలు 1735 రూపాయల ఛార్జీతో అన్ని ఖర్చులు, మిగతా ఖర్చులన్నీ భరిస్తూ మరి శ్రీ అయోధ్య రామ మందిర న్యాస్ ట్రస్ట్ వారు రైల్వే శాఖ వారితో కలిసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైళ్లను నడపడం జరుగుతోంది. ఈ యాత్రలో వారికి భోజన వసతి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. రెండు వైపులా సుమారు 5 రోజుల పాటు యాత్ర ఉంటుంది. ఈ 5 రోజుల్లోనూ భోజనం మొత్తం కూడా రైల్వే శాఖ వారి ద్వారా, ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. వారికి భోజన వసతే కాకుండా అక్కడ ఉండటానికి వసతి, అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సుల ద్వారా ప్రయాణం కానివ్వండి, దర్శనాలకి కావలసినటువంటి అనుమతులు, దర్శనానికి కావలసినటువంటి సౌకర్యం కానివ్వండి, ఇవన్నీ కూడా అతి తక్కువ ధరకే కేవలం 1735 రూపాయలకే ఇవ్వటం జరుగుతోంది. సో ఇప్పటికే రాష్ట్రం నుంచి మరో 2 రైళ్లు వెళ్ళటం జరిగింది. ఇది 3వ ట్రైన్. సో ఈ రకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అయోధ్య రాముని దర్శనం జరగటం చాలా సంతోషం. మొత్తం 9 ప్రత్యేక రైళ్ళని ఏర్పాటు చేయటం జరుగుతోంది. కొద్ది నెలల క్రితం ఇక్కడి నుంచే మనం వారణాసి రెగ్యులర్ ట్రైన్, వారణాసి విశాఖపట్నం బెనారస్ ఎక్స్ప్రెస్ కొద్ది రోజుల క్రితమే ఇక్కడి నుంచి మరి రెగ్యులర్ ట్రైన్గా నడవటం జరిగింది, ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆ విధంగానే మరి కొద్ది నెలల్లో ఖచ్చితంగా అయోధ్యకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి డైరెక్ట్ ట్రైన్ కోసం, ఉత్తరాంధ్ర ప్రజల సౌకర్యం కోసం, ముఖ్యంగా విశాఖ వాసుల సౌకర్యం కోసం తప్పనిసరిగా ఒక ప్రయత్నం చేస్తాం. త్వరలోనే అది సాధ్యమవుతుంది అని చెప్పి నమ్మకం మాకుంది. అయోధ్యలో ఇప్పటికే ప్రతిరోజు సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు భక్తులు వెళ్ళి మరి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ దర్శన సౌకర్యం చాలా సౌకర్యవంతంగా ఇక్కడ ఉందని, ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని వెళ్ళి వచ్చిన వారందరూ ఇప్పటికే చెప్పడం జరిగింది. దీని కారణంగా అయోధ్య ఒక మరి పర్యాటక రంగంగా కూడా, ఎందుకంటే లక్షలాది ప్రజలు అక్కడికి వెళ్తున్నారు కనుక, ఏ రకంగా వారణాసి ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వారణాసి మరి పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందిన తర్వాత, అలాగే బాబా విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం జరిగిన తర్వాత 10 రెట్లు పర్యాటకుల సంఖ్య పెరిగింది. అలాగే యాత్రికుల సంఖ్య అయోధ్య కూడా రానున్న నెలల్లో విపరీతంగా పెరగనుంది. సో కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి యాత్రికుల సంఖ్య, రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ పూర్తి సౌకర్యం తెలుగు యాత్రికులకు ఉండేలా, ఇక్కడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే వారికి ఉండేలా మరి రెగ్యులర్ ట్రైన్, అలాగే అక్కడ సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే విధంగా మా వంతు కృషి చేస్తాం. ఈరోజు రాత్రి 10-20 గంటలకు ఇక్కడ రైలు బయలుదేరి ఎల్లుండి ఉదయం సుమారు 10-10:30 గంటల సమయంలో అయోధ్యకు చేరుకోవటం జరుగుతుంది. అక్కడికి చేరుకున్నాక ఆ రోజు, ఆ మరుసటి అక్కడికి స్టేషన్ దిగిన దగ్గర నుంచి మొత్తం వీళ్ళ బాగోగులన్నీ కూడా ఈ రైల్వే శాఖ ద్వారా, IRCTC ద్వారా అలాగే ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళనందరినీ బస్సుల్లో తీసుకువెళ్ళి బస ఏర్పాటు చేయటం, తర్వాత వారికి దర్శన సౌకర్యం ఆ రోజు, మరుసటి రోజు కల్పించడం. సో ఈరోజు 15వ తారీఖు వీరి ఇక్కడి నుంచి 14 రాత్రి బయలుదేరి 16 ఉదయం చేరతారు. 16, 17 2 రోజులు వసతి, భోజనం, వారికి అన్ని ఏర్పాట్లు, అలాగే దర్శనం అవకాశం ఉంటుంది. 17 సాయంత్రం మళ్ళీ 7 గంటలకు సుమారుగా బయలుదేరి ఈ ట్రైన్ 19 ఉదయం ఇక్కడికి రావటం జరుగుతుంది. ఈ ప్రతి రైల్లో కూడా సుమారుగా 1340 మంది, 1334 మంది స్లీపర్ కోచ్లో అన్ని రైళ్లలో ఇప్పటి వరకు వెళ్ళటం జరిగింది. మొత్తం 9 రైళ్ళు అంటే సుమారుగా 9 × 1400, సో దాదాపుగా 12,000కు పైగా
ఇక్కడి నుంచి మొదటి వచ్చే కొద్ది రోజుల్లోనే ఒక నెల రోజుల సమయంలో వెళ్ళటం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఇది 9 రైళ్ళని అనౌన్స్ చేయటం జరిగింది. సో ఖచ్చితంగా ప్రత్యేక రైళ్ళని ఇంకా కొంతకాలం కొనసాగించాలని చెప్పి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఏ జిల్లాల రాష్ట్రాల నుంచి పూర్తిగా ట్రైన్స్ మరి పూర్తిగా ఫుల్ కెపాసిటీతో వెళ్తాయో వాటిని కొనసాగించే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వీటిని కొనసాగిస్తాం. భవిష్యత్తులో దీన్ని ఒక రెగ్యులర్ ట్రైన్గా, ఎక్స్ప్రెస్ ట్రైన్గా కూడా మార్చేలాగా మా వంతు ప్రయత్నం ఉంటుంది. తప్పనిసరిగా అది సఫలీకృతం అవుతుందని నమ్ముతున్నాం. మాది రాజామండి, ఇక్కడ నుండి బయలుదేరామండి మా పాపాల దగ్గర. ఓకే, అతి తక్కువ ఖర్చుతో అయోధ్యకు తీసుకెళ్తున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సౌకర్యాలు అవి ఎలా ఉన్నాయి? సౌకర్యాలు బాగున్నాయి. ట్రైన్ టికెట్ మీకు ఎంత ఛార్జ్ చేశారమ్మా? ట్రైన్ టికెట్ మీకు ఎంత ఛార్జ్ చేశారు? 1850. ఓకే, అంటే ఎప్పుడైనా ఇలా ఇంత మంచి సౌకర్యవంతంగా వెళ్తాను అయోధ్యలో బాలరాముని దర్శనం చేసుకుంటానని ఎప్పుడైనా అనుకోలేదండి, అవకాశం వచ్చింది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. ఎప్పుడు ఇంత తక్కువ ఖర్చుతో వెళ్ళగలమని ఎప్పుడు అనుకోలేదు. సడన్గా ఈ ఆఫర్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉందండి. ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఎవరు కమ్యూనికేట్ చేశారు? ఎలాగా యాత్ర ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎవరెవరు వెళ్తున్నారు? మీరు ఎక్కడ? మేము ఇక్కడ నుంచి లోకల్ అండి, విశాఖపట్నం, వైజాగ్ నుంచి. ఎంతమంది వెళ్తున్నారు? మేము 10 మంది వెళ్తున్నాం. 10 మంది వెళ్తున్నారా? అందరికీ అన్ని సౌకర్యం ఉంటుంది? అన్ని సౌకర్యవంతంగా ఉన్నాయి. ఎప్పుడైనా అనుకున్నారా ఇంత తక్కువ ఖర్చుతో అయోధ్య వెళ్ళి రాముని దర్శనం చేసుకుంటాను? ఎప్పుడు అనుకోలేదండి, సడన్గా అనుకున్నాము. ఇలా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మాది పూర్ణ మార్కెట్ 35వ వార్డు నుండి వస్తున్నామండి. మాకు ఇదంతా దేవుడి కార్యం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. వైజాగ్ అండి, మాది వైజాగ్ నుండి వస్తున్నాం. మొత్తం మా తరపు నుండి మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరం కలిపి 47 మంది వచ్చామండి. 47 మంది వచ్చామండి. మా ఈ దేవుడిది, రాముల వారిది మాకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కొత్తవాటిని చెప్పుకోవాల్సి వస్తుంది. మొత్తం భోజనం కూడా మాకు బాగా వచ్చాయి, దుప్పట్లు వచ్చాయి. అందరికీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే అన్నీ బాగా చూసుకుంటున్నారు. అందువలన చాలా చాలా బాగా చేస్తున్నారు కూడా. తక్కువ ఖర్చులకి వెళ్తున్నాం. అదే మామూలుగా వెళ్ళాలంటే చాలా కష్టం అండి, చాలా అమౌంట్ కూడా పట్టుకోవాలి. ఫ్యామిలీతో వెళ్ళాలంటే చాలా చాలా కష్టం మాకు. అలాంటిది తక్కువ అమౌంట్ తోటి వెళ్తున్నాం. భోజనం, టిఫిన్ మొత్తాన్ని వాళ్ళదే కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో, ఫ్యామిలీతో మొత్తం అందరం వెళ్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. టికెట్ అయితే 1735 రూపాయలే కేవలం, అంతే. ఈ మధ్యకాలంలో నెరవేరినటువంటి సందర్భంగా అయోధ్యలో రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా వేలాది మంది, దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వేలాది ట్రైన్లు, లక్షలాది మంది భక్తులు వెళ్తున్నటువంటి సందర్భం. రాముణ్ణి ప్రత్యక్షంగా దర్శనం చేసుకుని జీవితం ఆనందమయం చేసుకోవాలనేటువంటి భక్తుల ఆనందం. దానికి ఈరోజు విశాఖపట్నం నుంచి ఒక స్పెషల్ ట్రైను ఈరోజు వెళ్ళడం అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని రైల్వే స్టేషన్ల నుంచి తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ దగ్గర నుంచి ఏలూరు, రాజమండ్రి, నర్సాపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం అంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి స్పెషల్ ట్రైన్స్ సుమారు ఏప్రిల్ వరకు కూడా ఏ రోజులు ఏ ట్రైన్స్ బుక్ అయినాయి, ఏ ట్రైన్స్ ఉన్నాయనేటువంటి విషయం ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. అన్ని ట్రైన్స్ కూడా బుక్ అయిపోయాయి. విపరీతమైనటువంటి స్పందన ప్రజల్లో, హిందువుల యొక్క స్పందన ఏ విధంగా ఉందంటే టికెట్ల కోసం ఆరాటం పడుతున్నటువంటి స్పందన. అయితే అందరూ భక్తులు కూడా ఈరోజు విశాఖపట్నం నుంచి రామాలయానికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ అంటే కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల యొక్క పోరాట ఫలితం, లక్షలాది మంది హిందువుల యొక్క ప్రాణత్యాగం ఫలితం కారణంగా ఈరోజు అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో అది జరిగింది. ఈరోజు హిందూ బంధువులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో అయోధ్యకి అంటే కాశీ, రామేశ్వరం ఈ విధంగా యాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఈరోజు ఆ కోవలో ఈరోజు అంటే చార్ధామ్ యాత్ర, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో వైష్ణవి దేవి ఆలయం, ఈ పక్క తీసుకుంటే రామేశ్వరం, మధ్యలో రామేశ్వరం, కన్యాకుమారి, మధ్య భారతదేశంలో వచ్చి అనేక రకాలైనటువంటి టెంపుల్, అందులో కాశీ. ఈరోజు ఆ సరసన అయోధ్య చేరడం, అయోధ్యలో రాముని యొక్క దర్శనం, ఇది హిందువులందరికీ కూడా శుభసూచకం. మంచి జరగాలి. ఈ యొక్క ప్రతిష్ట కారణంగా
రాబోయే కాలంలో దేశంలో కూడా రామరాజ్యం మంచి పరిపాలన ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు.